రేషన్ కార్డుదారులకు శుభవార్త, ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్టవ్ పొందవచ్చు. మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందవచ్చు. అది ఎలానో ఇక్కడ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఉచిత గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ పొందడానికి మీరు బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అవును, ఈ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉంది. 2016లో ప్రధానమంత్రి అమలు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఇవి లభిస్తాయి. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన బీపీఎల్ కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లను అందించే లక్ష్యంతో ప్రారంభించబడింది. పథకం కింద మీరు ప్రతి కనెక్షన్కు 1,600 రూపాయలు గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయడానికి, సిలిండర్ను రీఫిల్ చేయడానికి వడ్డీ రహిత రుణం పొందేందుకు అర్హులు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా దేశంలోని పేద మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి చెందినవారు అయితే ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. దీని కింద 3 సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్లు అంటే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు కనెక్షన్కు ₹1,600 వడ్డీ లేని రుణం, గ్యాస్ స్టవ్, సిలిండర్ కూడా ఇవ్వబడుతుంది. ఈ విధంగా బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబం ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. 18 ఏళ్లు నిండి ఎల్పీజీ కనెక్షన్ లేని పేద తరగతి కుటుంబానికి చెందిన మహిళలు దీనికి అర్హులుగా ఉంటారు. అవసరమైన పత్రాలు ఇలా అందించాలి: రెసిడెన్షియల్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ వివరాలు, కుల ధృవీకరణ పత్రాన్ని కూడా అందించాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కోసం దరఖాస్తు చేయాలంటే www.pmui.gov.in వెళ్ళండి. ఇక్కడ దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి. అవసరమైన వివరాలను సరిగ్గా పూరించి సమీపంలోని ఎల్పీజీ గ్యాస్ కంపెనీ కార్యాలయంలో ఇవ్వండి. దరఖాస్తును సరిగ్గా ధృవీకరించిన తర్వాత, అది సరైనదా కాదా అని తనిఖీ చేసిన తర్వాత మీకు సంబంధిత గ్యాస్ సిలిండర్ జారీ చేయబడుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.